గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను దుబాయ్లో ఉన్నాను కదా. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే దుబాయ్కి వచ్చిన తర్వాత బుర్జ్ ఖలీఫా చూడకపోతే ఎంత పెద్ద పాపం చెప్పండి. సో వెళ్ళేసి బుర్జ్ ఖలీఫా చూద్దాం. యాక్చువల్లీ నేనేం టికెట్స్ బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ వెళ్తున్నా, అక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి. వీలైతే చూద్దాం. మామూలుగా నాకు చెప్పారనమాట డైరెక్ట్ వెళ్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. ఒకవేళ అఫోర్డబుల్ ప్రైస్ అయ్యేది ఉంటే మాత్రం వెళ్ళేసి విజిట్ చేద్దాం. అక్కడనే ఒక మాల్ ఉందంట, దుబాయ్ మాల్, చాలా పెద్ద మాల్, అది కూడా చూసేసి వద్దాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం టైం అస్సలు సరిపోతలేదు. పొద్దుట లేస్తున్నా అట్లా తిరిగేస్తున్నా, సాయంత్రం అయిపోతుంది, టైం గడిచిపోతుంది తొందరగా. నిన్న ఎటు వెళ్ళలేదు. సో హాస్టల్లోనే ఉండే 2-3 వీడియోలు ఉండే అవి ఎడిట్ చేసేసుకున్నా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసిన. కేరళ రెస్టారెంట్కి వెళ్ళేసి ఒక దోశ తిన్నా. దోశ అండ్ 2 ఛాయలు తాగినా. 2 ఛాయలు తాగితే ఎంత అయిందంటే 7 dirhams అయింది. 7 dirhams అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 170 or 180 రూపీస్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మెట్రోలోనే ట్రావెల్ చేసుకుంటా ఆ బుర్జ్ ఖలీఫాకు ఒక స్టాప్ ఉన్నది. యూజువల్గా ఇప్పుడు ఉన్న మనం చూడాల్సిన దుబాయ్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ మ్యాక్సిమం మనము మెట్రోలో కవర్ చేయొచ్చు, లోకల్ బస్లో కవర్ చేయొచ్చు. ఒక పామ్ జుమైరాకి ఇంకో ప్లేస్కి మాత్రమే మనకి ట్యాక్సీ, ఇప్పుడు గ్లోబల్ విలేజ్ ఉంది కదా, గ్లోబల్ విలేజ్కి పామ్ జుమైరాకి మాత్రమే మనము ట్యాక్సీ హైర్ చేసుకొని వెళ్ళాలి. మిగిలిన వాటికి కొంచెం టైం తీసుకొని ఈ మెట్రోలో అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు నేను రోజు వెళ్తున్నా కదా మెట్రో జర్నీ అయితే చూపెట్టాను, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకో విషయం ఏంటంటే నేను ఎటు వెళ్ళలేదు కదా, ఒక పెద్ద ఘనకార్యం చేసిన అనమాట. అదేంటిది అంటే హెయిర్ కట్ చేసుకుందామని చెప్పేసి మంచిగా ఒక పార్లర్కి వెళ్ళిన తర్వాత నాకు హెయిర్ కట్ చేయాలి అని చెప్పిన. హెయిర్ కట్ చేయాలి ఇట్లా ఇది అని చెప్పేసిన. చెప్తే ఆమె ఎంత అన్నదంటే 100 dirhams అన్నది. అంటే ఆల్మోస్ట్ ఎంత 2500 అనుకోండి, 2500 అని చెప్పింది విత్ ట్యాక్సెస్. కార్డ్ తోటి అయితే ఇంకొక 5% ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పింది. సరే ఓకే, వద్దు, జస్ట్ నాకు ఈ ముందర కట్ చేయండి అని చెప్పిన. ముందర కట్ చేయండి అని చెప్తే సరే ఓకే 30 dirhams అని అన్నది. 30 dirhams తీసుకున్నది. 30 dirhams తీసుకొని కొంచెం కట్ చేసింది. సెట్ కాలేదు అని చెప్పేసి మొత్తము షేప్ అవుట్ చేసి పడేసింది. అసలే మన అందం అంతంత మాత్రం అంటే మొత్తానికే షేప్ అవుట్ చేసేసింది. ఇంకా ఏమనలేదు, 2 చేతులు జేబులో పెట్టుకొని చక్కగా వచ్చేసిన అన్నమాట. ఆ పార్లర్ పేరు చెప్పాను ఎందుకంటే ఆ హెయిర్ కట్ చేసిన అమ్మాయి మన కేరళ అమ్మాయి అన్నమాట. సో ఇక నేనేం చెప్పడానికి ఏం లేదు. అది గైస్, నిన్న ఖాళీగా ఉండి చేసిన పని ఇది. ఏం చేయలేము మనము. ఇక నా ఫేస్ కొంచెం ఒక 4-5 రోజులు 5-6 రోజులు భరించండి, ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇక వాళ్ళను కూడా ఏమనలేము, మనం వెళ్ళడం మనదే తప్పు. మెట్రో దగ్గరికి వచ్చేసిన ఇంకా చలో, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసి వెళ్ళిపోదాం ఇంకా అక్కడికి. This train is Expo 2020. The next station is Emirates Towers. గైస్, మొత్తానికి అయితే నేను స్టాప్కి అయితే వచ్చేసిన, బుర్జ్ ఖలీఫా స్టాప్కి. యాక్చువల్గా మనం ఉన్నది షరఫ్ డీజే కదా, షరఫ్ డీజే నుంచి బుర్జ్ ఖలీఫా ఒక 5-6 స్టాప్స్. మనం బుర్జ్ మైన్ అనే ఒక లైన్ ఉంటుంది, గ్రీన్ లైన్ నుంచి రెడ్ లైన్ చేంజ్ చేసుకొని ఇక్కడికి రావాలి. మినిమం ఒక 20 minutes పడుతుంది అంతే. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనము విజిట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే దుబాయ్ మాల్ వస్తుంది. దుబాయ్ మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి అటు సైడ్ బుర్జ్ ఖలీఫా ఉంటుంది, అక్కడ వెళ్ళేసి చూద్దాము, ఓకేనా. బట్ జనాలు మాత్రము మెట్రోలో చాలా మంది ఉన్నారు, ఇరుకిరుగ్గా. బాబ్రే, నాకు అసలు నిల్చోడానికి కూడా స్పేస్ లేకుండే, అంత టైట్గా ఉన్నదనమాట ఆఫ్టర్నూన్. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ కాబట్టి టూరిస్టులు చాలామంది వస్తారు. నేను రీసెంట్గా విన్నా ఒక పర్ డేకి ఒక 1 lakh people వరకు విజిట్ చేసి ఎగ్జిట్ అవుతారంట టూరిస్టులు. సో అంత బిజీ ఉండదు అనమాట, అదే దుబాయ్ ఈ డిసెంబర్లో. ఇదిగోండి మాల్ లోపల, ఇదిగో ఇలా ఉందన్నమాట. నడవకుండా మంచి ఎయిర్పోర్ట్లో ఉన్నట్లు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఆల్రెడీ ఇలాంటివి 2 దాటినా, ఇంకా వస్తలేదు మాల్. చూద్దాం. ఇటు సైడ్ మాత్రం చూడండి, గ్లాసెస్ తోటి మంచిగా వ్యూ కనిపిస్తుందా మీకు? మంచి ఎండ కొడుతుంది బయట. ఇటు సైడ్ కూడా
మనకి ఈ ఏరియాలోనే మంచి మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి. నేను ఉన్న ఏరియాలో నార్మల్గానే ఉందన్నమాట. ఇదిగోండి బుర్జ్ ఖలీఫా ఉంది కదా, ఈ నుంచి అది అక్కడి వరకు. సో మనం అటే వెళ్తున్నాం. అయితే మనం మాల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ కాగానే జిగేల్ కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, మెరుపులతోటి చాలా బాగా డెకరేట్ చేసారు. సో ముందు ఇట్లుంటుందా లేకపోతే డిసెంబర్లో కాబట్టి ఇలా ఉంటుందో తెలియదు. కాకపోతే మాల్ మాత్రం అద్దరిపోయింది. మన దుబాయ్లో కాదు, ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ మాల్ అన్నమాట. మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఈ లోపల అవుట్లెట్స్ ఒక 1200 షాప్స్ ఉంటాయి. 1200 అంటే మనం ఒక 5 minutes చొప్పున వేసుకున్నా కూడా ఈ మాల్ని ఒక రోజులో అయితే కంప్లీట్ చేయలేము, అంత టైం పడుతుంది. కింద కొన్ని షాప్స్ ఉన్నాయి, పైన కొన్ని షాప్స్ ఉన్నాయి. లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఈ మాల్లో కనిపిస్తాయి అన్నమాట. ఫార్మసీ నుండి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా ఈ మాల్లో లేనిదంటూ ఏం ఉండదు ఇక. సో అక్కడ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. కింద క్రిస్మస్ ట్రీ ఉంది కదా, క్రిస్మస్ ట్రీ షేప్ లో ఒక థీమ్ అనేది సెట్ చేసి పెట్టారనమాట. సెట్టింగ్ లా ఉంది. అదేంటంటే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, సేమ్ దానికోసం అని చెప్పేసి అక్కడ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ చూడండి. డియోర్ది పర్ఫ్యూమ్ బ్రాండ్. సో ఇటు సైడ్ కొన్ని ఏమంటారు అడిడాస్వి, ఓక్లేవి ఇట్లా బ్రాండ్స్ అనేటివి ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇవన్నీ. మామూలుగా ఇక్కడ యూజువల్గా నేనున్న ఏరియాలో మొత్తం అందరు ఇండియన్స్ కనిపించారు కదా, ఇండియన్ ఆ ఏరియా బయటకు వచ్చేసినాం అనుకో మనకి అందరూ యూరోపియన్స్ ఇంకా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళే కనిపిస్తారు అనమాట. సో అది అక్కడ ఒక షూ స్టోర్ ఉంది, వెళ్ళేసి చూద్దాము. కెనాన్, హర్మాన్ అంట, హర్మాన్ హౌస్ ఏంట్రా బాబు. ఒక స్టోర్ ఉంది, మామూలుగా మల్టీ బ్రాండ్ స్టోర్ అనమాట. సో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ఇక్కడ నైకి ఇది ఒక డిస్ప్లేలో పెట్టారు, చూద్దాం దీని ప్రైస్ ఎంత ఉందో. ఇది ఏమంటారంటే జీరో గ్రావిటీ రన్ అంట. చూద్దాం ప్రైస్ ఎంత ఉందో. బ్లాక్ కలర్లో బాగుంది కదా, లైట్ వెయిట్ ఉంది. 899 AD. వామ్మో. ఇక్కడ షూస్ ఉన్నాయి, లైట్ వెయిట్ షూస్ అంట, జీరో గ్రావిటీ. వీటి ప్రైస్ ఎంత అంటే 1600 దిరామ్స్, 39,000 ఫ్రెండ్స్, 39,000. ఇది ఎంత ఉందంటే 1400 దిరామ్స్. ప్రైసెస్ చూస్తే మాత్రం ఇక వరల్డ్లోనే నెంబర్ 1 మాల్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రైసెస్ డబుల్ ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేసింది మనము ఈ మాల్లో జస్ట్ చూడడానికి, మనం కొనడానికి మన అసలు అమ్ముకోవాలి ఇక, అంత ఎక్స్పెన్సివ్ అన్నది. ఒక ఐస్ క్రీమ్ ఎంత కాస్ట్ ఉంది చెప్పాలా, మినిమమ్ 800-900 రూపీస్ ఉన్నది మినిమంలో మినిమం. ఇదిగోండి ఇక్కడ మామూలుగా బాల్ లోపల బుర్జ్ ఖలీఫా ఉన్నట్లు ట్రాన్స్పరెంట్ బాల్ లోపల చాలా మంచిగా డెకరేట్ చేశారు. అది అక్కడ బాల్మెన్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ క్లాత్ బ్రాండ్ అనమాట. సో ఇది మామూలుగా యూజువల్గా నేను TFIలో అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరంటే అల్లు అర్జున్ గారు ఇంకా జూనియర్ NTR గారు వేసుకుంటారు ఈ బ్రాండ్ షూస్ అండ్ బట్టలు. చాలాసార్లు చూసాను అనమాట. సో ఈ నుంచి మనము ఇటు సైడ్ ఎక్వేరియం ఉందంట, ఇటు సైడ్ వెళ్దాము. ఇక్కడ మనం ఏమన్నా దారి తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇదిగో ఇట్లా మనం చూసుకొని ఎక్కడ ఏముందని చెప్పేసి స్వైప్ చేసేస్తే చూపిస్తుంది, మనం దాని ప్రకారం వెళ్ళాలి. అయినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అది అక్కడ బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మామూలుగా ఏంటంటే ఏదో ఒక దగ్గర మాత్రమే డైరెక్షన్స్ చూపించేటట్టు బోర్డులు ఉన్నాయి, నార్మల్గా అయితే లేవు. ఈ మాల్ కింద సెకండ్ ఫ్లోర్లో మనకి ఎక్వేరియం ఉంటుంది. కావాలనుకుంటే ఎవరైనా వస్తే ఎక్వేరియం విజిట్ చేయండి. అండ్ ఆ లోపలికి కూడా వెళ్ళొచ్చు, ఎంతో మనీ పే చేస్తే వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు ఎక్విప్మెంట్ తోటి. రకరకాల చేపలు ఉన్నాయి, అటు సైడ్ కూడా వెళ్ళేసి చూద్దాము. ఇదిగోండి ఇక్కడ నుంచి క్లియర్గా అనిపిస్తుంది, చాలా పెద్ద ఎక్వేరియము, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము. పైనుంచి చూడొచ్చు అండ్ కింద నుంచి చూడొచ్చు. నేను పైకి వెళ్ళలేదు, కింద నుంచి చూద్దామని చెప్పేసి వచ్చేసిన. ఇక్కడ రోలెక్స్ స్టోర్ ఉన్నది, బయట డిస్ప్లేలో పెట్టారు. మనని లోపలికి అలౌ చేస్తారో లేదో తెలియదు. ఆ లోపలికి చాలా మంది రిచ్ కిడ్స్ పోతున్నారు. మనకి పర్మిషన్ ఉందా లేదా ఇస్తారా వీడియోకి తెలియదు కానీ గైస్, మొత్తానికైతే రోలెక్స్ స్టోర్ లోపలికి వెళ్ళిన లోపల వాచెస్ అయితే బాప్రే సూపర్బ్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది చెప్పాలా, నార్మల్ వాచ్ స్టార్టింగ్ ప్రైస్ 6,70,000 నుంచి స్టార్టింగ్.
ఇక ఎండింగ్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 80-70 lakhs వరకు ఉన్నదన్నమాట వాచెస్. నేను డూప్లికేట్ అని చెప్పేసి చూసాను కదా వియత్నాంలో, సేమ్ అదే ఉన్నది. ఒక 4 లక్షల వాచ్ చేతి పెట్టుకొని చూసిన, బట్ కెమెరా లోపల అలో చేయలేదు. కానీ లగ్జరీ అంటే నిజంగా దుబాయ్ మంచిగా అనిపించింది. రోలెక్స్ వాచ్ అసలు నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు రియల్గా చూస్తా అని చెప్పేసి. కాకపోతే రియల్గా చూసినా, చేతికి పెట్టుకున్నా, చూసినాం, మస్తు హ్యాపీ. ఈ నుంచి ఎక్కడికి వెళ్దామంటే మనం ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ఉంది కదా, బుర్జ్ ఖలీఫా సైడ్ ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇటు వచ్చేసిన ఇక్కడ అండర్ ఆర్మర్డ్ ఉంది. సో ఇది కొంచెం స్పోర్ట్స్ బ్రాండ్ అనమాట. అండ్ ఇక్కడ డైనోసార్ స్కెలిటన్ ఉంది, డిస్ప్లేలో పెట్టారు. నిజందే అనుకుంటా, నిజందే. ఇది ఉండి వాటికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఏం లేదు, చూద్దామంటే. మాల్లో ఇంకో సైడ్ వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్ లాగా ఒక సెటప్ చేసి పెట్టారు. ఇటు సైడ్ ఉంది అండ్ అటు సైడ్ కూడా ఉంది. మనుషులు ఇట్లా దూకుతున్నట్టు, డైవ్ చేస్తున్నట్టు బాగుంది కదా. ఇటు సైడ్ ఏమో సేమ్ అట్లాంటిదే ఇంకొకలాగా డిజైన్ చేశారు, మనుషులు ఇట్లా దూకుతున్నట్టు. అంటే స్విమ్మింగ్ పూల్లోకి దూకుతారు కదా, సేమ్ అలాగనే దూకుతున్నట్లు పెట్టారు. ఇక్కడ అందరూ చాలా మంది ఫోటోలు దిగుతున్నారు అనమాట. మనం కూడా ఒక ఫోటో దిగుదాం లవ్ సింబల్ దగ్గర. అయితే బయటికి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈ మాల్ మొత్తం తిరిగినాం అనుకోండి, అట్లీస్ట్ ఒక 10-15% కూడా మనము డే మొత్తం మీద కవర్ చేయలేము. సో అంత పెద్ద ఉంది మాల్. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే దీనికి 4 పార్కింగ్లు ఉన్నాయంట ఈ మాల్కి. ఫ్యాషన్ పార్కింగ్ అని, మూవీ పార్కింగ్ అని మొత్తం 4 ఉన్నాయి. మొత్తం ఈ పార్కింగ్ మొత్తం మీద మనం ఒక 400 కార్లని పార్క్ చేసుకోవచ్చు, అంత పెద్ద పార్కింగ్ అనమాట. సో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారంట, అదేంటి ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పేసి. పార్కింగ్ కోసమే 4 బిల్డింగ్స్ ఉన్నాయంటే ఇమాజిన్ చేసుకోండి ఇది ఎంత పెద్ద పార్కింగ్. 400 కార్లు అంటే చిన్న విషయం కాదు. సో ఇక్కడ నుంచి ఎటు నుంచి వచ్చిండ్రా బాబు, ఇంతకుముందే ఎక్కడో ఎగ్జిట్ అయినా. అరే చక్ మట్లీ మర్చిపోయినండి, ఇటే అనుకుంటా. సో చూద్దాం. నేను అక్కడ గోల్ తిరుగుతుంటే ఈ అన్న నాకు హెల్ప్ చేశాడు, ఇక్కడ లోకల్లో ఎంప్లాయీ. ఆ మాల్ లోపల నుంచి వెళ్తే చాలా టైం పడుతుంది. ఇగో ఇక్కడ నుంచి వేరే వే చూపిస్తా అని చెప్పాడు, షార్ట్ కట్ వే. एंड में जाएं, एंड में राइट साइड पे एक वो है, डोर है, डोर में जाएं, अंदर सीढ़ियों से नीचे जाएंगे एक दफा, ठीक है, 1 फर्स्ट फ्लोर सामने है. थैंक यू. भाई व्हाट्स योर नेम, नाम क्या है? हाँ, किधर से? పాకిస్తాన్ సే. ఓకే. సో ఇక్కడ నుంచి వెళ్ళాలట. ఇక్కడ చాలా మంది మనకి పాకిస్తాన్ వాళ్ళు కనిపిస్తారు. సో డెడ్ ఎండేనా? డెడ్ ఎండ్. ఓకే 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 ఠీకే. ఇదిగోండి సినిమా పార్కింగ్. ఇందాక చెప్పాను కదా సినిమా పార్కింగ్, ఇదంతా సినిమా పార్కింగ్ అంట. వీడియోస్ చూసిన అనమాట. ఈ మాల్కి ఎగ్జిట్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, అంటే నిజంగానే ఇబ్బంది అవుతుంది. నేను ఇంత తిరిగే పర్సన్నే నాకే కన్ఫ్యూజన్ అయిందంటే మామూలు పరిస్థితి ఇంకేంటో నేను చెప్పనవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అనేవి క్లియర్గా లేవు. క్లియర్గా లేకపోతే ఆబ్వియస్లీ కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో నేను కూడా అలానే కన్ఫ్యూజ్ అయినా. ఇక్కడ ఎండ్కి వచ్చేసి మళ్ళీ నేను మాల్ నుంచి ఎగ్జిట్ అయిపోయినా. నా ఫీలింగ్ ఎట్లున్నదంటే ఇప్పుడు అమ్మ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా అన్నట్లున్నది. ఎంతసేపు తిరిగినో దేవుడా. ఫైనల్ అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ మన బుర్జ్ ఖలీఫా దగ్గరికి, వ్యూ దగ్గరికి చూపిస్తా. వెళ్ళే ముందు ఇదిగో చూడండి, ఇక్కడ లవ్ సింబల్ తోటి ఫోటోలు దిగడానికి అని చెప్పేసి ఒక ఫోటో ఫ్రేమ్ లాంటిది సెట్ చేశారు. ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా వ్యూ కనిపిస్తుంది అనమాట. సో చూడొచ్చు, ఇదిగోండి సెంటర్లో ఉంది కదా, అక్కడ అట్లా నిల్చొని ఫోటోలు దిగుతారు. చాలా హైట్ ఉన్నది. ఇటు సైడ్ నుంచి వెళ్దాం మనము. ఇటు సైడ్ మొత్తం అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ బుర్జ్ ఖలీఫా వ్యూ ఉంటుంది కదా, వ్యూ వచ్చేటట్టు రెస్టారెంట్స్ అనేటివి పెట్టారు. చాలా మంది ఉన్నారు గైస్. ఇక్కడ ఫౌంటైన్ షో కూడా జరుగుతుందట 6:30కి. మనం అంతసేపటి వరకు అయితే ఉండలేము, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. సో అటు సైడ్ చాలా మంది ఉన్నారు. ఫోటోలు అయితే బాపరే దిగేది దిగుతున్నారు. ఒకటే ఫోజ్లో 10-15 ఫోటోలు దిగుతున్నారు.
సో బ్లూ కలర్లో వాటర్ బాగున్నాయి కదా, ఇక్కడ లవ్ దుబాయ్ అని చెప్పేసి లైటింగ్స్ తోటి ఉన్నది. వాటర్ అన్ని మొత్తం ఎల్లో అదేంటి బ్లూ కలర్లో చాలా చాలా బాగున్నది. బుర్జ్ ఖలీఫా వ్యూ చూడొచ్చు. అక్కడికి వెళ్ళేసి మీకు చూపిస్తా. నమ్ము ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం దగ్గరకు వచ్చేసినాము, అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నాకు చాలా మంది ఇండియన్స్తో పాటు యూరోపియన్స్ చాలా మంది కనిపిస్తున్నారు. సో అటు ఒక రెస్టారెంట్ ఉంది కదా, అది క్లోజ్ చేశారు. మామూలుగా నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట, బుర్జ్ ఖలీఫా వ్యూ చూడాలి అని అంటే అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళేసి మంచిగా ఫోటోలు దిగొచ్చు. ఒక 50-60 దిరామ్స్ కాఫీ ఆర్డర్ చేసి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ నేను అక్కడికి వెళ్ళట్లేదు, అది క్లోజ్ చేసి ఉంది కాబట్టి. సో అది లోపలికి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అంట. మామూలుగా అక్కడ టూరిస్టులు బాగుంటారు కాబట్టి మనము వెళ్ళినా కూడా అంత పెద్దగా మంచి ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు. ఇందాక ఒక ఇండియన్స్ కలిసారనమాట, ఆ లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ బుర్జ్ ఖలీఫాని ఓన్లీ 6 మెంబర్స్ మాత్రమే ఆ చివరి వరకు ఎక్కారు. అందులో మెయిన్ ఫస్ట్ ఎవర్ అంటే 2010లో టామ్ క్రూజ్ ఎక్కాడు, తెలుసు కదా, హాలీవుడ్ యాక్టర్. ఆయన మిషన్ ఇంపాసిబుల్ షూట్ అప్పుడు ఎక్కాడు. దాని తర్వాత షేక్ అహ్మద్ బిన్ అని చెప్పేసి ఈ క్రౌన్ ప్రిన్స్, ఈ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ 160 ఫ్లోర్ వరకు ఎక్కేసి చూశాడు. ఎందుకంటే ఊరికే ఫిట్ చెక్ చేసుకుందామని చెప్పేసి, నేను హెల్దీగా ఉన్నానా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నాడు. దాని తర్వాత నికోల్ స్మిత్, ఆయన కూడా హాలీవుడ్ యాక్టరే. దాని తర్వాత ఎవరెక్కారంటే రాబర్ట్ అని చెప్పేసి, ఆయన రోప్స్ లేకుండా ఎక్కాడు ఆ చివరి వరకు. రోప్స్ లేకుండా ఎక్కడం అంటే చిన్న విషయం కాదు. ఆయన ఎక్కినప్పుడు వచ్చిన మనీ ఉంటాయి కదా, ఆ మనీ మొత్తం అనాథ పిల్లలకి డొనేట్ చేశాడు. సో అందుకని చెప్పేసి ఆయన హీరో. సో ఆయన తర్వాత మిస్టర్ బీస్ట్, మనకి యూట్యూబ్ గురు అని చెప్పుకోవచ్చు మిస్టర్ బీస్ట్. ఆయనకి చాలా చాలా వ్యూస్ వస్తాయి, మీరు చూసే ఉంటారు మిస్టర్ బీస్ట్ వీడియోలు. చాలామంది యూట్యూబర్లకు ఆయన ఎట్లా అంటే గాడ్ అన్నట్టు. ఆయన కూడా ఎక్కిండు. ఏ ఇయర్లో అని అంటే 2024లో ఎక్కిండు. బాగా వైరల్ అయిన వీడియో అనమాట బుర్జ్ ఖలీఫాది. సో అది. దాని తర్వాత చాలామంది టాప్కి వెళ్ళారు అబ్జర్వేషన్ డెక్ వరకు, అంటే డబ్బులు ఇచ్చేసి అదేంటి అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది కదా, 124th ఫ్లోర్ వరకు అలో ఉన్నది, 160 వరకు అలో ఉన్నది. దాని తర్వాత అయితే అలో లేదు. ఆ పై వరకు అయితే ఎవరు ఎక్కలేదు. ఇంకోటి ఒక లేడీ ఎక్కిర్రు, ఆమె జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం, ఇక్కడ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అడ్వర్టైజ్మెంట్ కోసం అని చెప్పేసి ఎక్కిర్రు. సో అది ఇంతవరకు చాలా చాలా తక్కువ మంది ఎక్కిర్రు ఈ బుర్జ్ ఖలీఫాని. సో మనము ఎక్కడికంటే నేను మలేషియాలో మర్దికా 118 ఎన్ని ఫ్లోర్స్ కంటే ఒక అది 83 ఫ్లోర్స్ అనుకుంటా. నేను మామూలుగా మాల్కి వెళ్ళేసి అంటే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళేసి ఒక 8th ఫ్లోర్ వరకు వెళ్ళేసిన, దాని తర్వాత అయితే వెళ్ళలేదు. సో అది మరియు అక్కడ యుఏఈ ఫ్లాగ్ ఉంది. అటు సైడ్ కొన్ని ఫుడ్ స్టాల్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనము టైంపాస్గా ఇదంతా తిరగవచ్చు. కావాలంటే మనము అటు సైడ్ విజిట్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక వే ఉన్నది, దాదాపు ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇది మన బుర్జ్ ఖలీఫా ఆల్మోస్ట్ చూసేసిన. ఇంకా చాలా రష్ ఎక్కువ అవుతారు, ఎందుకంటే ఫౌంటైన్ షో ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చాలామంది ఇక్కడికి వచ్చేసి ఫోటోలు దిగుతారు అనమాట. నైట్ వ్యూ చాలా బాగుంటుంది. బట్ కాకపోతే ఇంకొక మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి, అందుకని చెప్పేసి టకటక వెళ్ళిపోతున్నా. ఇక్కడ రష్ కూడా చాలా బాగున్నది. మనము ఏంటంటే నైట్ ఒక 2-3 షోల వరకు వెయిట్ చేసి మరీ క్లిప్పింగ్ తీసుకోవాలి. సో ఇంకొక 1.5 అవర్ 7 o'clock 6:30 స్టార్ట్ అవుతుందట. ఇప్పుడు 4 o'clock అవుతుంది. ఇంకొక 2 hours వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నా. సో పొద్దుట్లే శవర్మోహన్ చూసాను కానీ పాస్పోర్ట్ లాగేసుకున్నారు పోలీసు వాళ్ళు. ఒక 30 నిమిషాలు ఏమో నన్ను బాగా సతాయించారు అనమాట. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నేను అక్కడ బుర్జ్ ఖలీఫా చూసాను కదా, చూసేసి నేను మామూలుగా హాస్టల్ సైడ్ వస్తున్నా మెట్రోలో. సో నేను యూజువల్గా వీడియో చేసుకుంటా కదా ఇక్కడ నుంచి ఇక్కడికి అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తుంటే సడన్గా ఒక పర్సన్ నా వెనకాల పడిపోయారు. ఏంటి ఆయన డ్రింక్ చేసి పడిపోయిందా లేకపోతే నార్మల్గా కళ్ళు తిరిగి పడిపోయిందా ఏందో తెలియదు. ఆయన చేతిలో ఒక బాటిల్ ఉంటే అది కూడా పడిపోయింది టప్మని చెప్పేసి పడిపోయింది. నేను అది నాకు అర్థం కాలే, నేను వీడియో చేసుకుంటూ వెళ్తున్నా. సో ఇది నా బ్యాక్ ఎండ్లో జరిగింది. కాకపోతే నాకు ఆ విషయం తొందరగా నోటీస్ కాలేదు, నేను అట్లనే వీడియో చేసుకుంటూ వెళ్తా ఉన్నా.
వెళ్తూ ఉండేసరికి ఒక సెక్యూరిటీ పర్సన్ వచ్చేసి నా ఫోన్ లాగేసుకున్నాడు. అసలు నాకు అర్థం కాలేదు, ఫోన్ ఎందుకు లాక్కుంటారు, ఇక్కడ ఏమైనా వీడియో అలౌ లేదా అది ఇది అని చెప్పేసి అనుకున్నా. సో అదైపోయిన తర్వాత నేను ఇది నా వీడియోలే అని చెప్పేసి నేను అనుకుంటానా. దాని తర్వాత ఇంకో ఏమన్నారు, లేడీ ఆఫీసర్ వచ్చింది. లేడీ ఆఫీసర్ వచ్చేసి డైరెక్ట్ వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి ఫోన్ లాగేసుకొని గల్లబట్టి ఎందుకు తీస్తున్నావు వీడియో ఎందుకు తీస్తున్నావు అంటే ఇది నా వీడియో అని చెప్పేసి అన్న తర్వాత లేదు ఆ వెనకాల అతను ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి అంటే, అయ్యో మేడం ఇది నా వీడియో అది ఇది అని చెప్పేసి చెప్పే లోపే కాలర్ పట్టింది. నాకు తిక్కలేసింది. కాలర్ ఇట్లా గట్టిగా పట్టింది. కాలర్ పట్టేసరికి చెయ్యి తీసేసిన. నువ్వు అసలు నా కాలర్ ఎందుకు పట్టినావు, నా పర్సనల్ ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి ఆమె ఏం చేసిందంటే, నీ ఎమిరేట్స్ ఐడి ఇవ్వమన్నది. ఎమిరేట్స్ ఐడి ఇవ్వు, నీ పాస్పోర్ట్ ఇవ్వు అది ఇది అని చెప్పి అన్నది. అనేసరికి నేనేమన్నా కొంచెం టెన్షన్ అయింది. నాకు టెన్షన్ అయినా కూడా కాలర్ పట్టుడు తప్పే కదా ఒక టూరిస్ట్ది. సో నేను సరే అని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకున్నారు. అక్కడ కూర్చోబెట్టి ఇంకో ఆఫీసర్ వచ్చిండు. ఇంకో ఆఫీసర్ వచ్చేసి ఏమైందమ్మా ఏంది అది ఇది అని అంటే నేను అన్నా, ఏం లేదు సార్ నా పాస్పోర్ట్ తీసుకున్నారు, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక యూట్యూబర్ని, నేను యూజువల్గా వీడియోలు చేస్తూ ఉంటా. ఇందులో నా వీడియో నేను తీసుకున్నా. వెనకాల ఎవరో పడిపోయిన విషయం నాకు తెలియదు. అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఇంటెన్షనల్గా తీసిన వీడియో కాదు, నాకు నేను సెల్ఫీ వీడియో తీసుకొని వెళ్తున్నా అంటే సరే అని చెప్పేసి ఒక అరగంట సేపు సతాయించారు. ఇక్కడ ఎవరన్నా తెలుసా నీకు, ఎమిరేట్స్ ఐడి నీది అది ఇది అని చెప్పేసి పాస్పోర్ట్ తీసేసుకొని నన్ను రూమ్లో కూర్చోబెట్టారు. ఫోన్ తీసేసుకున్నారు. ఇంకా ఫోన్ తీసేసుకొని దాని తర్వాత ఒక 10 నిమిషాలకు వచ్చేసి ఆ ఫుటేజ్ ఉంటుంది కదా, నేను వీడియో తీసుకున్నది, ఆ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేశారు. అయిపోయింది. దాని తర్వాత నేను ఆఫీసర్కి చెప్పిన, పెద్ద ఆఫీసర్ ఒక అతను వచ్చారు, మంచిగా డ్రెస్సు అదంతా వేసుకొని, పెద్ద ఆఫీసర్ అనుకుంటా. ఆ ఆఫీసర్ వచ్చేసరికి నేను చెప్పిన, సరే నేను చేసింది మిస్టేకా అదా ఇదా తర్వాత విషయం, ఫస్ట్ నా పర్సనల్ ఫోన్ టచ్ చేసిర్రు, సరే పోనీ అని వదిలేసిన. దాని తర్వాత ఆ లేడీ నా కాలర్ పట్టుకుంది. ఓకే, నా కాలర్ పట్టుకుంటే నాకు నచ్చలేదు, ఇట్లా వేసింది అది ఇది అని చెప్పేసిన. కాలర్ ఎందుకు పట్టుకోవాలి, ఒక టూరిస్ట్ది, మీరు ఎందుకు టూరిస్ట్ వీసాలు ఇస్తున్నారు, మేబీ నేను ఇంటెన్షన్గా తీస్తే ఓకే మీరు ఏమన్నా చేసుకోవచ్చు, కానీ నేను ఇంటెన్షన్గా తీయలేదు, నేనేదో సెల్ఫీ వీడియో చేసుకుంటాను, నేను ఒక బ్లాగర్ని అని చెప్పేసి అన్న వాళ్ళే. దాని తర్వాత ఆమెని తిట్టినట్టున్నాడు ఆ పెద్ద ఆఫీసర్. తిట్టిండో మరి ఏం చేసిండో తెలియదు, కానీ ఆమె వచ్చి నవ్వుకుంటూ మాట్లాడుతుంది, ఇక్కడ ఇది ప్రొహిబిటెడ్ ఏరియా, నువ్వు ఇక్కడ తీయొద్దు మెట్రోలో అది ఇదని రూల్స్ చెప్తుంది, నువ్వు గల్ల పట్టినావు కదా అది ఇది అని చెప్పేసి నన్ను గల్లెందుకు పట్టినావు నువ్వు అనవసరంగా, నేను చెప్తే నేను ఇచ్చేదాన్ని కదా, నువ్వు లాక్కోవడం ఏంది, ఇదంతా రూడ్ బిహేవియర్ అది ఇదని చెప్పిన. దాని తర్వాత ఒక బురకా వేసుకున్న లేడీ, ఈ ఆఫీసరు యూనిఫామ్లోనే ఉన్నది, ఇద్దరు కలిసి ఇట్స్ ఓకే సారీ చెప్పలేదు, సారీ చెప్పినట్టు సారీ డైరెక్ట్ చెప్పలేదు, ఇండైరెక్ట్గా సారీ చెప్పారు. నా పాస్పోర్ట్ అవన్నీ ఇచ్చి పంపించేసారు. ఇంకా ఇంత సీన్ జరిగింది. నాకైతే కొంచెం ఒక 10 నిమిషాలు అయితే టెన్షన్ అయిపోయింది. ఇదే నా స్టాప్ అనమాట. ఇక్కడ నుంచే నేను మళ్ళీ హాస్టల్కి నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఈ విషయమే, ఒక్కొక్కసారి మనం ఏం తప్పు చేసినా చేయకపోయినా పనిష్మెంట్ ఇట్లా వస్తుంది. బట్ రూల్స్ మాత్రం జాగ్రత్తగా పాటించాలి అనుకుంటేనే ఇవ్వాలి, ఏం చేయకుండా అని దొరికిపోయినా. సో అది గైస్, ఇక హాస్టల్కి అయితే వెళ్ళిపోతాం, ఒక ఛాయ్ తాగాలి. నాకైతే మైండ్ మొత్తం ఇట్లా అయిపోతుంది. సో ఈ వీడియో ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. ఎవరన్నా ఉంటే మంచిగా జాగ్రత్తగా ఉండండి, అదే విషయం చెప్తాను. ఓకేనా, మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.